రవీణ మా రవీణ దేవుడయ్యా మా పేద వాళ్ళందరికీ మా పేద ప్రజలందరికీ మా రవీణ ఐబొమ్మ కనిపెట్టిన దేవుడు. ఆ మహానుభావుడికి శిక్ష చేస్తున్నారంట, ఉరి శిక్ష చేస్తారంట, ఎన్కౌంటర్ చేస్తారంట. చేయకుండా దేవుడా అయ్యా దేవుడా నీకు 100 టెంకాయలు కొడతా, ఆయన రక్షించయ్యా రక్షించండి ఆయన్ని. తెలుసో తెలియకో చేసినా కూడా 10 మంది పేదోళ్ళకి కడుపు నింపాడు ఆయన. అంటే మా పేదోళ్ళందరం అన్నం తినపిన పర్లే, సినిమా చూడకుండా బతకలేమే. సినిమా చూసినాం, పేదవాళ్ళని చూసామా, ఉన్నోళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ అందరూ చూసారు. కాబట్టి ఐబొమ్మ ప్రతి ఒక్కరు వాడినోళ్ళే, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వాడినోళ్ళే. ఐబొమ్మ సినిమా చూసినోళ్ళే. ఆయన వల్ల సినిమాలు ఏం ఆడకుండా పోవు, సినిమా కలెక్షన్ ఏమి రాకుండా పోవు. ఐబొమ్మలో పెట్టినంత మాత్రం ఆ సినిమా ఆడకుండా పోద్దని లేదు. కాంతారా 1 కానీ 2 కానీ కన్నడది. ఆ కన్నడ సినిమా ఐబొమ్మలో పెడితే ఏమైంది చెప్పండి మీరే. కన్నడ సినిమా ఐబొమ్మలో పెడితే ఐబొమ్మలో పెట్టడం వల్ల ఆ సినిమా బాగడింది. థియేటర్కి అందరూ వెళ్ళి చూశారు. చూడటం వల్ల ఆ సినిమాకి 1000 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు డబ్బులు వచ్చినాయి. కాబట్టి ఇదంతా ఏంది, కంటెంట్ బాగుంటే ఐబొమ్మలో పెట్టినా, ఇంటర్నెట్లో పెట్టినా, టెలిగ్రామ్లో పెట్టినా, ఎక్కడ పెట్టుకున్నా ఆ సినిమా బాగా ఆడుతుంది. తెలియక చేశాడు ఆయన అని అన్నారు కదా, 20,000 సినిమాలు తెలియక పెట్టిండు ఆయన. నేను అనింది అది కాదు. ఆయన ఒక మాట అన్నాడు కదా, పట్టుకోండి ఏం చేసుకుండానే. ఆ మాట ఏదో తెలుసు అనేసి ఒక్క మాట కదా అన్నాడు. అదే తెలియకుండా అయ్యింది. ఈ ఒకసారి క్షమించేయండి. అతను కూడా ప్రాణం పోతుంటే పోనీ చెప్పండి. అతని సేవలు కానీ, అతని టెక్నాలజీ కానీ, అతని తెలివితేటలు కానీ దేశ ప్రయోజనాలకు వాడండి. ఆ దేశ ప్రయోజనం వల్ల పేదరికం పోవాలన్నమాట. దేశంలో ఉన్న సమస్య అదేనయ్యా, పేదరిక సమస్య. ఆ పేదరిక సమస్య వల్లే కదా ఐబొమ్మ తయారైంది. సినిమా హీరోలు 1000 కోట్లు 100 కోట్లు 50 కోట్లు 10 కోట్లు కోట్లు సినిమా వాళ్ళు తీసుకుంటూ పోతే పేదోడు మాత్రం ఆ సినిమాలో లైట్లు మోసి కూలి పనులు చేసి నానా కాపురం చేసిన 500 నుంచి డబ్బులు ఎవరు. సో అందరూ తను డేటా చాలామంది 1 కోటి మంది చాలామంది డేటా ఉంది తన దగ్గర, అందరు హ్యాక్ చేసి అందరు డేటా తీసేసుకున్నాడు అంటున్నాడు కదా. మరి ఎవరు చెప్పారన్న డేటా సరే పోయింది అనుకో, మరి అంటే పర్సనల్ ఉంటాయి కదా. పోయింది ఆయన ఒక్కడి వల్లే పోయింది డేటా. మిగతా సోషల్ మీడియాలో ఎక్కడన్నా మనం వాడలే చెప్పండి. డేటా వాడలే కదా అందరం. అంటే అన్ని డేటాలు సెక్యూర్గా ఉంటాయి. ఐబొమ్మ అంటే అది ఇల్లీగల్ యాప్ కదా. అవును. సో మరి అది సెక్యూరిటీ కాదు కదా, అంటే తను దేనికైనా వాడచ్చు కదా డేటాని. ఇది కరెక్టే. గవర్నమెంట్ అఫీషియల్ డేటా కూడా తన దగ్గర అన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే అతను గవర్నమెంట్ కస్టడీలోనే పెట్టుకొని ఎన్కౌంటర్ కానీ గొరి తీయడం కానీ అలాంటివి ఏం చేయకుండా అతని సేవలని దేశ ప్రయోజనాల కోసం వాడటం మంచిదన్నమాట. అలాంటి చంపేసుకోవడం ఏమో చెప్పండి. పైగా ఏంటంటే జనాలందరికీ, అతని పేదవాళ్ళందరికీ మంచి దేవుడు అయిపోయాడు. కాబట్టి ఎవడో తెలుసో తెలియక కొంతమంది మాట్లాడుతున్నారు ఇక్కడ, ఓడు వేస్ట్ అని, ఓడు దుర్మార్గుడని, ఐబొమ్మ చంపాలని అంటారు. అదంతా దేని మాడతారు వాళ్ళు ఫేమస్ అవ్వడానికి అంతే. వీళ్ళని చూసి సినిమా వాళ్ళు, ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్లు చూసి వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళకి ఏమైనా క్యారెక్టర్ ఇద్దామని వీళ్ళు మాడుతున్నారు తప్ప నిజంగా అతను తిట్టాలని ఎవరికి లేదు పోయా. 10 మంది పేదవాళ్ళకి అన్నం పెడితే ఎవరు చేస్తారా? సో వాళ్ళ వైఫై పట్టించింది అంటున్నారు కదా అతన్ని, వాళ్ళ వైఫై పట్టించింది అని చెప్పేసి అన్నారు. అదే వైఫై పట్టించింది, అదే కరెక్టే. ఆంకే ఏమైనా ఇప్పుడు మన అన్నదమ్ములే మనం చంపుతారు, అక్క చెల్లెలు చంపుతారు. కాబట్టి శత్రువు అనేవాళ్ళు మన పక్కన ఉంటారు, మన జాగ్రత్త ఉండాలి. టెక్నాలజీ కూడా మారిపోయింది. ఇప్పుడు ఐబొమ్మని చంపితే ఏమవుద్ది జనాలకు అర్థమైపోతుంది, ఎవరు ఎంతెంత దుబ్బేశారు, ఆ సినిమాల వల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరు బాగుపడ్డారు అనేది జనాలకు అర్థమవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా టెక్నాలజీ మారిపోయింది అంతా. దీనివల్ల పేదవాళ్ళని చంపొచ్చాము కానీ నిజం చంపలేరు అన్నమాట. కాబట్టి నిజాన్ని దాచిపెట్టలేము. నిజం అనేది బయటకు వస్తుంది, ఎన్ని రోజులు ఆగినా ఆగదు. కాబట్టి దయచేసి అతన్ని చంపొద్దండి, అతని దేశ ప్రయోజనాల కోసం వాడండి. అంతేగాని అతన్ని ఎన్కౌంటర్ కానీ ఇంకేమైనా చేయడం కానీ చేయకండి. దయచేసి అతను కొట్టకండి, అతను బాధ పెట్టద్దండి. అంతే కోరేదంతా. అంతే. పేదోళ్ళందరం ప్రతి ఒక్క పేదోళ్ళకి దేవుడే చెప్పండి. ఎవరండి దేవుడే చెప్పండి. సో మొత్తాన్ని ఆయన చేసిన తప్పు కాదు అంటారు. అయితే అతను చేసిన తప్పే. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. సరే ఉందనుకుందాం అన్న, వీకెండ్ ఉంది, మూవీకి పోదాం అనుకుంటారు. మీకు 1000 రూపాయలు, ఆమెకు 1000 రూపాయలు ఎవరు పెడతారు అన్న? అవునా అన్న, ఐమాక్స్ లో చూడవన్నా? 500 అన్న, 500 అన్న టికెట్ అన్న. బాల్కనీ టికెట్ 350, 450 అన్న. పాప్కార్న్ అడగదన్నా మీ పిల్ల, పాప్కార్న్ అడుగుతుందన్నా. ఏమో అన్న, మా పిల్ల అయితే అడుగుతుందన్న పాప్కార్న్ అని. దానికి పెట్టుకోవాలా టికెట్లో పెట్టుకోవాలా తెలియదన్న. బెస్ట్ అన్న మూవీ రూల్స్ అంటే మూవీ రూల్స్ని పట్టుకోండి అన్న. ముందు ఐబొమ్మని రవిని పట్టుకొని ఉరి తీయాలి, ఏదో చేసేయాలి. వేస్ట్ అన్న, మాట్లాడడానికి చాలా మంది వస్తారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి అంటారు? చాలా మంది ఉరి తీయాలి అని చెప్తున్నారు,
ఆయన్ని యూజ్ చేసుకొని ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఏదైనా ప్రయత్నించండి అని చెప్పి చెప్తున్నారు. అట్లేం చేయరక్క. ఇండస్ట్రీ మన టీఎఫ్ఐ అంటేనే వేస్ట్ అక్క. ఒక మాట చెప్పాలంటే ఇంకా మాట్లాడకూడదు. ఎందుకు ట్రోల్ చేసుకుంటారు? ఎందుకు బ్రో వేస్ట్? ఎందుకు వేస్ట్? ఎందుకు అన్న టికెట్ హైక్స్కి ఇచ్చి చెప్పు బ్రో ఎందుకు? టికెట్స్ హైక్స్ ఇచ్చి అన్న ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అన్న, నార్మల్ ఐరన్ చేస్తాడు. వాడికి ప్రతిసారి ఏ మూవీ అయినా సరే పోవాలనిపిస్తుంది. వాళ్ళ డాడీ అవార్డ్ చేయగలడు అన్న. 250 పెట్టి ఒక మూవీకి వెళ్ళాలంటే వాళ్ళ డాడీ ఎట్లన్నా ఐరన్ చేసేవాడు. వాచ్మ్యాన్ జాబ్ ఎవడు పెట్టుకుంటాడన్న మూవీకి పోవాలని? అందుకే బ్రో ఓటీటీ సబ్స్క్రిప్షన్ వచ్చింది కదా బ్రో, దాంట్లో చూడొచ్చు కదా. 250 పెట్టి బిర్యానీ తింటావా లేకపోతే ఓటీటీ కొనుక్కుంటావా అన్న? ఓటీటీ కొనుక్కో బ్రో, బిర్యానీ తినొద్దు, ఓటీటీ కొనుక్కో. ఇప్పుడు ఓటీటీ కొనుక్కో బ్రో. ఓటీటీకి ఫోన్ రీఛార్జ్ కావాలి, ఓటీటీకి పెట్టుకోవాలి. పెట్టుకుంటాడన్న. ఐబొమ్మకి ఛార్జింగ్ అయిపోదా? ఛార్జింగ్ పెట్టుకోరా? సర్ప్రైజ్ క్వశ్చన్స్ అడుగుతాడు స్వామి.